ఇగో అందరు చెప్తానా, బస్సు టైర్ పంచర్ అయింది. సిటీ నుంచి వచ్చేసరికి టైం పడుతుంది. అందరూ ఆటోలో వెళ్ళిపోండి ఇంటికి. ఓ కండక్టర్, గట్టెట్లయితే పంచరు? ఎట్లా ఊడైందక్క? పంచర్ ఏమన్నా నాకు చెప్పైతుందా, లేకపోతే నేను పంచర్ గా అంటే అవుతుందా? అదేంది, బస్సుకి ఇంకోటి ఎక్స్ట్రా టైర్ ఉంటది కదా, లేదా? ఉన్నదక్క. మరేం మాయరోగం, ఈ టైర్ తీసి ఆ టైర్ నీకి? అది కూడా పంచర్ అయింది, లేకపోతే సిటీ నుంచి ఎందుకు తెప్పిస్తా? ఇగో నా ముగ్గుతో ఇంట్లో నొల్లి పెట్టుకొని మా పుట్టింటికి పోతానా? నొల్లి పెట్టుకుంటే నేనేం చేయాలక్క? ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసి మీ ఇంటికాడ దింపిపోమని చెప్పాలా ఏంది? అరే దేడి మగ్గాని ఉన్నట్టున్నావు, నొల్లి పెట్టుకొని వచ్చినావు, ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైసలు ఈ ఆటోకి, నేను పోతా. అవును, మాకు బస్సు ఫ్రీ కాబట్టి అడిగి పోవడానికి ఆటో పైసలు. మంచి హుషారు లెక్కలు చెప్తాను కదా. మరి లేకపోతే నీ లెక్క మబ్బు మొహం వేసుకొని ఉండాలా ఏంది? ఏం మాట్లాడతానో అక్క? ఆమె అంటే పైసలు మర్చిపోయి వచ్చింది కాబట్టి అడుగుతాంది, నీకెందుకు ఇయ్యాలి? ఇగో అన్న, ఇంకో టైర్ పంచర్ అయింది చూసుకోవాల్సింది నువ్వు. అది చూసుకోకుండా ఇప్పుడు నేను ఆటోలో నా పైసలు పెట్టుకొని పోవాలనా? ఇగో నిన్న డ్యూటీలు లేని నేను, నిన్న పంచర్ అయిన విషయం నాకే తెలుస్తుంది. ఇగో నువ్వు ఒక హోటల్ ఓనరు, అర్జెంట్ పని మీద ఊరి పోయినావు. వంట మాస్టర్ వంట చేసిండు, చూడకుండా బల్లి పడ్డది, అది తీసుకుపోయి కస్టమర్కి ఇచ్చిండు. అప్పుడే నువ్వు వచ్చినావు. కస్టమర్ అడిగితే నాకు సంబంధం లేదంటావా? ఎందుకంటక్క, హోటల్ ఓనర్ నేనే కదా, నేనే భరిస్తా. నువ్వు కండక్టర్ కదా, నువ్వే చూసుకోవాలి. లేకపోతే టైర్ పంచర్ అయింది కూడా చూసుకోలేని పోయి కంప్లైంట్ ఇస్తాం. ఛీ, ఎవరి మొహం చూసినాయేమో. సరే తీసుకోండి, మనిషికి 20 రూపాయలు చొప్పున 60 రూపాయలు. ఇగో అన్న, మనిషికి 100 ఉంది. ఇప్పుడు ఎండలు నడుచుకుంటా పోయి కళ్ళు తిరిగి పడితే ఎవరి బాధ్యత? పోయి చూసి తాగుదాం మనిషికోటి మేము. మనిషికి 100నా? ఇగో అన్న, ఇప్పుడు ఇస్తే జ్యూసు ఆటో ఛార్జీలకు 100 రూపాయలతో అయిపోతుంది. ఇంకో గంట అయిందనుకో అన్నం తినే టైం అవుతుంది, మనిషికి 200 ఇవ్వాల్సి వస్తుంది. ఎవడో చేసిన పంక్చర్ కు వీళ్ళు నాకు పంక్చర్ చేసేది కదరా అయ్యా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.